అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మనం మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ముందుగా రాజమండ్రి నుండి విజయనగరం బోదార వరకు నిర్మాణంలో ఉన్న 516 జాతీయ రహదారి పనులను పురంధేశ్వరి పరిశీలించారు. అనంతరం కేంద్ర నిధులతో జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల పనులను ఆమె పరిశీలించారు. ఆ తర్వాత కల్తీ మద్యం సేవించి మృతి చెందిన రాజారావు పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపున 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం కె పార్వతమ్మ రిటైర్డ్ గిరిజన కోఆపరేటివ్ లిమిటెడ్ డివిజనల్ మేనేజరు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. తదుపరి నాయకులు కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ ముందుగా నమస్కారాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి వెళ్ళవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. ఎందుకంటే కింద ఉన్నటువంటి కార్యకర్తల్ని కలుస్తూ వారి మనోభావాల్ని అర్థం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి నేపథ్యంలో నేను నా యొక్క పర్యటనని ప్రారంభించడం జరిగింది. 2 కోణాల నుండి కూడా పార్టీని మేము బలోపేతం చేసుకోవడంపై మేము దృష్టి సారించాము. ఒకటి, సంస్థాగతంగా ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి అన్నది ఒక అంశం అయితే, రాజకీయ కోణం నుండి ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ఈ జిల్లాలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద దృష్టి సారిస్తూ మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా మా వెంట ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు 3 అసెంబ్లీస్ ఉన్నాయి. వారందరినీ కూడా కలవడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎటువంటి సుపరిపాలన దేశానికి అందించారో మనం అందరం కూడా చవి చూసాం. గడిచిన 9.5 సంవత్సరాలు. వచ్చే సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ మేలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించుకోబోతున్నాం. ఆ సందర్భంలో నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేదవారిని, బడుగు బలహీన వర్గాల వారిని, వెనుకబడినటువంటి వారిని, నిమ్న కులాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో వారు అనేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది మాత్రమే కాకుండా దేశ సమగ్రాభివృద్ధి ఉండాలి అని అంటే దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కూడా మనం కల్పిస్తేనే, అంటే ఒక పక్క సామాజిక న్యాయం చేస్తూ రెండవ పక్క మౌలిక వస్తువుల మీద దృష్టి సారించి సమగ్రాభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారు పరిపాలన దేశానికి అందిస్తూ వచ్చారు. ఎటువంటి అవినీతి మరకా లేదు. ఎవరు కూడా వేలెత్తి చూపి మోడీ గారు కావచ్చు, వారి మంత్రిమండలంలోని సహచరులు కావచ్చు, ఫలానా అవినీతి చేశారని చెప్పి ఎవరూ కూడా వేలెత్తి చూపలేదు.
అదేవిధంగా కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి నాయకత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించదు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.